హాయ్ అండి, వెల్కమ్ టు రజాస్ వరల్డ్. ఈరోజు ఇడ్లీలోకి, దోశల్లోకి, రైస్లోకి సైడ్ డిష్గా ఎంతో బాగా ఉండేటువంటి కరివేపాకు కారం పొడి ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇది ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుందండి. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో ఒక ముద్ద కలుపుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. కరివేపాకుతో చేసాం కాబట్టి పిల్లలకు కూడా చాలా హెల్తీగా ఉంటుంది. మనం అప్పుడప్పుడు ఇలా రైస్లోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఎండుమిరపకాయలు తీసుకున్నానండి, 1/2 కప్ వరకు. దీంట్లో మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, పచ్చెనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర అండ్ ధనియాలు, ఇవన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. అండ్ చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను. ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను. దీంట్లో ఫస్ట్ ఎండుమిరపకాయలు వేయించుకుందాము. ఈ ఎండుమిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేస్తే సరిపోతుందండి. ఈ ఎండుమిరపకాయలని కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మరి ఎక్కువ ఫ్లేమ్ పెట్టేసామంటే అవి త్వరగా మాడిపోతాయి అన్నమాట, పొగ వస్తుంది. అందువల్ల చూడండి, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, వీటిని తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మీ పప్పులు ఉన్నాయి కదా, పచ్చెనపప్పు, ధనియాలు, జీలకర్ర, ఇవన్నీ వేసి ఇవి కూడా కొంచెం స్మెల్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ కరివేపాకు కారం చాలా మంచిదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇవి మనం కరివేపాకు ఇప్పుడు పొడి చేసుకొని తినడం వల్ల మన హెయిర్కి, మన స్కిన్కి చాలా మంచిదండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే మనం వాళ్ళకి ఎలాగో పెట్టినా కూడా తినరు వాళ్ళు కరివేపాకు. అందువల్ల ఇలా పొడి చేసి ఇచ్చామంటే వాళ్ళకి అలా తిన్నట్టు ఉంటుంది, మనం హెల్తీ ఫుడ్ ఇచ్చినట్టు కూడా ఉంటుందన్నమాట. డైలీ కూరల్లో కరివేపాకు ఉండేటట్లు చూసుకోండి. ఈ పప్పులన్నిటిని బాగా వేయించుకున్నాం కదా, కలర్ బాగా చేంజ్ అయ్యండి, కొంచెం బాగా ఉన్నాయి. వీటిని అన్ని పక్కన తీసి ప్లేట్లో పెట్టుకొని కొంచెం చల్లారి పెట్టుకోవాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి శుభ్రంగా కడిగి పెట్టి ఆరబెట్టుకున్నటువంటి కరివేపాకు ఉంది కదా, అది వేసి వేయించుకోవాలి. ఇది అంతా పచ్చివాసన అంతా పోవాలండి. పచ్చివాసన అంతా పోయేంత వరకు మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని బాగా వేయించుకోవాలి. నాకు ఇది వేయించడానికి దాదాపు ఒక 2 to 3 minutes పట్టిందండి. బాగా సిమ్లోనే పెట్టి బాగా వేయించుకోవాలి. అది కొంచెం పచ్చివాసన అంతా పోయి అవి కొంచెం క్రిస్పీగా అన్నమాట, ఆకులు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు, కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించుకుంటూ ఉండాలి. తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఆ మిక్సీ జార్లో మనం ముందుగా వేయించుకున్నటువంటి ఎండుమిరపకాయలు వేసి ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకూడదని, అన్నీ ఒకేసారి వేస్తే ఏమవుతుందంటే అవి నలగవు అనమాట. అందువల్ల ఒకదాని తర్వాత ఒక్కొక్కటిగా మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ముందు ఎండుమిరపకాయలు మిక్సీ పట్టుకున్నాం కదా, తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి పప్పులు ఉన్నాయి కదా, ఇవన్నీ వేసి చింతపండు కూడా వేసేయాలి. వేసేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక మిక్సీ పట్టుకోవాలి. లేదంటే అడుగు ఉంటుంది కదా, అందువల్ల మనం ఒకసారి స్పూన్తో మొత్తం మిక్స్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనకి సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మీకు కావాలంటే కల్లుప్పు అయినా వాడచ్చు. నేను ఇక్కడ నార్మల్ సాల్ట్ ఉంటుంది కదా, అది వేసుకున్నాను అనమాట. వేసి మిక్సీ పట్టుకున్నాను. తర్వాత మిక్సీ వేసుకున్న తర్వాత మనం కరివేపాకును వేసి కూడా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత ఏంటంటే ఒకసారి స్పూన్తో ఇలా మొత్తం మిక్స్ చేసి మిక్సీ పట్టుకుంటే మనకి ఈజీగా బాగా త్వరగా పౌడర్ అయిపోతుంది అనమాట. అక్కడక్కడ పలుకులు లేకుండా బాగా మెత్తగా పౌడర్ అయిపోతుంది. అందువల్ల ఇలా ఒకసారి మిక్స్ చేసి పౌడర్ పెట్టుకోండి. బాగా పౌడర్ అవుతుంది. మధ్యలో ఎక్కడ బరక లేకుండా మనకు నీట్గా అవుతుంది అనమాట. చూసారు కదా, ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, రైస్లోకి అలా కొంచెం వేడన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా మంచిదండి. పిల్లలకి పెడితే ఇంకా మంచిది. వాళ్ళు ఎలాగో కరివేపాకు తినరు. పక్కన ఏదైనా కూరలో వేసామంటే పక్కన తీసి పెడుతూ ఉంటారన్నమాట. ఇలా అందుకని కరివేపాకుని ఇలా పొడి చేసి మనం అప్పుడప్పుడు ఇలా తింటుంటే బాగుంటుంది. అన్నీ హెల్తీగా కూడా ఉంటుందన్నమాట. సో మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.